భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ అంటూ ట్రంప్ చేసిన ట్వీట్ భారతదేశంలో ఎవరికి నచ్చలేదు, కోపంతో రగిలిపోతున్నారు. ఆ ట్వీట్ లో భాగంగా కంగ్రాచులేషన్స్ టు బోత్ ద కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ అని వాడారు. కామన్ సెన్స్ ఏంట్రా, కామన్ సెన్స్ లేకుండా భారతదేశం అనేది పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేసిందా అని అంటున్నారు. దానికి తోడు భారతదేశాన్ని పాకిస్తాన్ని ఒకే లైన్లో పెట్టి మాట్లాడటం చూడటం అనేది భారతీయులకు అసలు నచ్చట్లేదు. అమెరికా అనేది చాలా ఫార్వర్డ్ నేషన్, చాలా టెక్నాలజీ ఉంది, చాలా పెద్ద ఆర్మీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, ఇవన్నీ ఉందని చెప్పి ప్రగల్భాలు పోతున్నారు. అలాంటి అమెరికాకి తెలియదా భారతదేశం ఫస్ట్ అటాక్ చేసింది టెర్రరిస్ట్ క్యాంప్ మీద. దానికి రిటాలియేషన్ కింద పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్ట్కి తోడు వస్తూ భారతదేశం మీద అటాక్ చేసింది. అలాంటి దేశాన్ని భారతదేశాన్ని పక్కన పెట్టి ఎలా మాట్లాడతావురా అని చెప్పి అనుకుంటున్నారు భారతీయులందరూ. భారతదేశం క్లియర్గా చెప్పారు, ఏ గొట్టంగాడు వద్దు మాకు మధ్యవర్తిత్వానికి, భారతదేశం పాకిస్తాన్ డైరెక్ట్గా మాట్లాడుకుంటుంది అన్న సమయంలో నేనున్నాను గొట్టంగాడు అంటూ ట్రంప్ వచ్చి మాట్లాడారు. భారతదేశం ఏ ఆర్మీ బ్రీఫింగ్లో కానీ చెప్పలేదు, పాకిస్తాన్ అనేదే మాట్లాడింది. మధ్యలో ట్రంప్ అనే మాట ఎత్తలేదు. దాంతో నాకు తెలిసి ట్రంప్కి చిర్రెత్తిపోతుంది ట్రంప్ ప్రస్తావన ఎత్తకపోయేసరికి భారత్. దానికి తోడు రీసెంట్గా ట్రంప్ చెప్పారు, పాకిస్తాన్ని భారతదేశాన్ని బెదిరించాను, ఒకవేళ సీజ్ ఫైర్కి ఒప్పించకపోతే టారిఫ్స్ అనేవి పెంచుతానని బెదిరించారు అని చెప్పారు. ఎవరు బెదిరిస్తారా నీ టారిఫ్స్కి అని భారతీయులందరూ అనుకుంటున్నారు. సో ఈ ట్వీట్ అనేది భారతీయులు సరిగ్గా తీసుకోలేదు. దానికి తోడు ట్రంప్ కొంచెం నోటి దురచ నోటి దూల తగ్గించుకొని ట్వీట్లు చేసుకుంటే మంచిది. నేనే పోటుగాడిని, ప్రపంచాన్ని నేనే శాసిస్తాను అన్నట్టుగా కాకుండా